హాయ్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా తక్కువ టైంలో త్వరగా రెడీ చేసుకోవచ్చు. అందుకు కావలసినవి: ఒక కప్పు పెరుగు తీసుకోవాలి, అందులో తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసి చేత్తో బాగా కలపాలి. ఇలా కలపడం వలన మిర్చిలోని కారము, ఉల్లిపాయలోని ఫ్లేవర్ అంతా మజ్జిగలో కలిసి చారు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మజ్జిగను కాస్త పలుచగా చేసుకోవాలి. అలా పలుచగా చేసిన మజ్జిగను గరిటెతో ఒకసారి అంతా బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. కాస్త కరివేపాకు వేసి వేయాలి. ఇప్పుడు కలర్ కోసం కాస్త పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఇలా రెడీ అయిన పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా కలిసేలా గరిటెతో కలపాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు రెడీ. ఈ మజ్జిగ చారు అన్నంలో చాలా బాగుంటుంది.